Hi friends, good morning. So previous class is discussed parabola and different types of parabola. Today discuss the characteristics of parabola. So characteristics of parabola. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెరాబోలా పెరాబోలా యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది ఈ డిఫరెన్స్ అంటే సో జనరల్ మనకు పెరాబోలా స్టాండ్ మూమెంట్ ఉంటే y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax ఈ y స్క్వేర్ ఈక్వల్స్ టు సింపుల్గా మనం డినోట్ చేస్తామంటే s ఈక్వల్స్ టు అని చెప్తాం s ఈక్వల్స్ టు అంటే s అంటే చెప్పుకోవచ్చు s ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4ax అంటే దీన్ని వీళ్ళు తీసుకొచ్చాం అనుకోండి y స్క్వేర్ మైనస్ 4ax ఈక్వల్స్ టు 0 ఇట్ ఈస్ సింప్లీ యాజ్ s సేమ్ యాజ్ సి అని కూడా చెప్పొచ్చు అనమాట అంటే ఏది లెటర్ ఏదైనా మనం చెప్పుకోవచ్చు అంటే ఎస్ జనరల్ మనం ఎస్ అని చెప్పుకున్నాం కాబట్టి ఎస్ ఈక్వల్స్ టు 0 అనుకుంటాం నెక్స్ట్ సో ఇది క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎక్స్ పెరాబోలా మీద ఎనీ పాయింట్ ఎక్స్ కామా వై తీసుకున్నప్పుడు సిమిలర్లీ దాని ఎక్స్ కామా మైనస్ x comma y is also belongs to s అన్నమాట అంటే ఒకే పరిమాణ x comma y తీసుకున్నాం అనుకోండి దాని నెగటివ్ పాయింట్ అంటే -x comma y అంటే which is symmetric అన్నమాట ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి we know that ఎలా తీసుకుంటే ఇది y square equal to 4x అని తీసుకుంటే దీని అందర్ ఫార్మ్ ఏమవుతుంది సిమెట్రీ ఫార్మ్ x square equal y square equal to -4x అన్నమాట అంటే x comma y belongs to s అంటే పెరాబోలా ఉంటే కనుక -x y belongs to s అవుతుంది అంటే దీనికి సిమెట్రీ ఫార్మ్ కూడా ఉంటుంది అన్నమాట బోత్ ఆర్ సిమెట్రిక్స్ అని చెప్పొచ్చు అన్నమాట విచ్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది థింకింగ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x అనుకోండి ఈ x ఈక్వల్స్ టు 0 అయితే if x వాల్యూ 0 అయింది అనుకోండి if x వాల్యూ 0 అయింది అనుకోండి it becomes to y ఈక్వల్స్ ఎంత అవుతుంది first 4a into 0 4 into 0 means 0 y square equal 0 so y value is 0 అంటే ఇక్కడ x equal 0 అయితే y equal to 0 that means ఇక్కడ y square equal 4x అనేది touches the origin దాన్ని మనం vertex లో చెప్పుకున్నాం అన్నమాట touches the origin so y square equal 4x x square equal 4a ఎలా తీసుకున్నా సరే మనకి vertex అనేది ఏమవుతుంది మనకి origin అవుతుంది అన్నమాట so first point is x equal 0 second point is first one is x comma y belongs to s అయితే -x comma y belongs to s that means both are symmetric అని చెప్పుకున్నాం so second point is x equals 0 అయితే y value is if x equals 0 then the y value is 0 so the parabola is touches x axis coordinate axis at origin coordinate axis at origin so third point if x is positive x అనేది పాజిటివ్ అయింది అనుకోండి అంటే x greater than 0 greater than means positive x greater than అయింది అనుకోండి ఇప్పుడు it becomes y is so x పాజిటివ్ అయితే y ఏమవుతుందంటే y equals to plus or minus అంటే పాజిటివ్ అవ్వచ్చు నెగటివ్ అవ్వచ్చు ఎందుకంటే y square equal to ఫర్ ఎగ్జాంపుల్ y square equal to 16 తీసుకున్నా y square equal 16 తీసుకోండి y మీన్స్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 4 కదండి సో ఆ విధంగా తీసుకుంటే x అనేది పాజిటివ్ అయింది అనుకోండి y ఏమవుతుందంటే పాజిటివ్ అవ్వచ్చు నెగటివ్ అవ్వచ్చు అన్నమాట పాజిటివ్ అవ్వచ్చు నెగటివ్ అవ్వచ్చు సో అప్పుడు దిస్ పారాబోలా లైస్ ఆన్ సో దిస్ పారాబోలా లైస్ ఆన్ ఎక్కడ ఉంటుందండి దిస్ పారాబోలా లైస్ ఆన్ కోఆర్డినేట్ ఆల్రెడీ మనం కోఆర్డినేట్ తీసుకున్నాం కాబట్టి కోఆర్డినేట్ ఆల్రెడీ తీసుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ థర్డ్ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్ సో x అనేది గ్రేటర్ దెన్ అయినప్పుడు y అనేది పాజిటివ్ అవుతుంది నెగటివ్ అవుతుంది ఇట్ బికమ్స్ ఎక్కడ ఉంటుంది మనకి 1 4 1 లైస్ ఆన్ 1 అండ్ 4 క్వాడ్రంట్ ఫోర్త్ 1 4 క్వాడ్రంట్ లో ఈ పారాబోలా అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు x అనేది పాజిటివ్ అయినప్పుడు x అనేది పాజిటివ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ x అనేది పాజిటివ్ నెక్స్ట్ ఇఫ్ x is less than 0 if x is less than 0 x అనేది నెగటివ్ అయితే
x అనేది నెగిటివ్ అయింది అనుకోండి, if x is less than it, then y is not real. y అనేది రియల్ దీనివల్ల y స్క్వేర్ అనే వాల్యూ మనకి నెగిటివ్ వచ్చేస్తుంది. దాని స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ వస్తుందా, కాబట్టి ఇక్కడ y is not real. y is not real అన్నమాట. అంటే ఇక్కడ y అనేది it is not defined అన్నమాట. సో x అనేది మనకి నెగిటివ్ అవుతుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఈజ్ ఫిఫ్త్ అంటే x టెన్స్ టు ఇన్ఫినిటీ. x వాల్యూ కనుక ఇన్ఫినిటీ అయిందంటే అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, అంటే ఇన్ఫినిటీ మీన్స్ మోర్ దాన్ 0 కన్నా ఎక్కువ అవుతుంటే y వాల్యూ it becomes to plus or minus infinity. సో ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇది వాల్యూ y స్క్వేర్ వాల్యూ మనకి ఇన్ఫినిటీ అవుతుంది. సో y వాల్యూ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది అన్నమాట. ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో మనం s అనేది s అంటే s మీన్స్ y స్క్వేర్ మైనస్ 4ax ఈక్వల్ టు 0. సో then which point, suppose p of x1 comma y1 lies on s equal to 0 అని అనుకోండి. s equal to 0 means y square minus 4ax equal 0. lies on means y1 square minus 4ax1 equal to 0, or దీన్ని y1 square equal to 4ax1. సో దీన్ని సింపుల్ గా ఏంటంటే s11 అని డినోట్ చేస్తాం. సింప్లీ వి డినోట్ s11 means y1 square minus 4ax1. which point అంటే p అనే point is lies on inside the parabola, outside the parabola and lie on the parabola అని చెప్పాలి అనుకుంటే కనుక మనం s11 ఫైండ్ అవుట్ చేయాలి. to find s11, so s1 ఫైండ్ అవుట్ చేయండి. s11 value is 0. s11 we find the value of s11, get the value is 0, then the point lies on the parabola s equal to 0. అంటే మనం p of x, y మనం పాయింట్ తీసుకుంటే కనుక ఆ పాయింట్ s11 ఫైండ్ చేస్తే వచ్చిన వాల్యూ 0 అయితే కనుక ఆ పాయింట్ lies on the parabola. ఆ పాయింట్ ఎక్కడ ఉందంటే lies on the parabola. So next point is s11 is less than 0. so less than 0 అంటే నెగిటివ్ వచ్చింది. s1 find the value of s11, we get a negative value, then point lies on inside the parabola. అంటే parabola లోపల inside the parabola ఉంటుంది. so third point, s11 is greater than 0. s11 is greater than, s1 is అంటే positive, so which is negative, which is positive. so positive value మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక వస్తే కనుక we get positive value, then the point lies on outside the parabola. అంటే outside కి ఎక్కడ బయట ఎక్కడ ఉండొచ్చు మనం. outside ది కొనిక్ అన్నమాట. కొనిక్కి outside తో ఉంటుంది. అదే నెగిటివ్ వస్తే inside the కొనిక్ అన్నమాట. inside the parabola. అంటే ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ మనకి parabola మీద ఎక్కడ ఉంది అని చెప్పాలంటే మనం ఏం చెప్పాలంటే s11 ఫైండ్ అవుట్ చేయాలి. find the value of s11, conclude that s11 is less than equal to 0, then the point is lies on the parabola. s11 is less than 0, that means negative, then the point is lying inside the parabola. s11 is greater than 0, that means positive, then the point is outside the parabola అని చెప్పొచ్చు అన్నమాట. ఇది the characteristics of the parabola. characteristics of the parabola, first point is ఏంటండి x, y అనేది parabola s equal to s లో ఉంటే కనుక minus x, y అని కూడా అదే parabola మీద ఉంటుంది. that means symmetric అన్నమాట. both are symmetric. next parabola. so we consider that 2 points on the parabola. 2 points, suppose p, another point is q. so we join p comma q, then it is called, అంటే parabola ఎన్ని 2 పాయింట్స్ తీసుకుని వాటి జాయిన్ చేస్తే వచ్చేటువంటి దాని ఏమంటాం మనం వచ్చేదా అంటే దట్ మీన్స్ pq ని ఏమంటాం అంటే chord ఆఫ్ ది parabola అని చెప్తాం. chord అంటే జాయిన్ the 2 points, అంటే joining the 2 points are joining the 2 points on the parabola, then it is called a chord of the parabola అని చెప్తారు. so
we draw the chords in a parabola, so many. So which is a chord, which is a chord, which is a chord, which is a chord. So many chords are man draw the parabola. So oka parabola man ennena chords అనేవి మనం డ్రా చేయొచ్చు అన్నమాట. So which is a focus. A chord is passing through focus. A chord is passing through focus. Then the chord is called. అంటే ఏదైనా కార్డ్ తీసుకుంటే కనుక ఏ కార్డ్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ఫోకల్ కార్డ్ అన్నమాట. ఏమంటే ఫోకల్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఫోకల్ కార్డ్. ఫోకల్ కార్డ్ మీన్స్ ఏ కార్డ్ ఈస్ గాన్ ఇంటూ ఫోకస్. A chord is joining to focus, then it is called focal chord. Focal chord. So if focal chords draw to parabola, so many types. So only focus kunda pass ante indena man draw cheyochu anna. Even which is also so many types or so many chords of the focal chords of the parabola. Next, the length of the focal chord. Length of the focal chord. So length of the focal chord. So length of the focal chord kabatti draw cheyandi. Which is focus S. Yes, a comma 0. Point P of x comma y. P of x comma point is the point on the chord. So focal chord. So focal chord means SP. SPM. So focal chord is SP. So which value is SP means? Which value is A? SP means which is projection of the parabola. x1, y1. So P is the x1, y1 is the point. Then the projection is n. Then SP means ఏమవుతుందంటే modulus x1 plus a అవుతుంది అన్నమాట. Modulus x1 plus a అన్నమాట. అంటే SP means అంటే focal chord means SP means SP equal to PM. PM అంటే ఎలా వస్తాం? అంటే SP అన్నమాట. అంటే SP means PM. PM means PM అంటే కనుక మనం ఏం చేస్తున్నాం? PM means perpendicular distance from, which is equal to NZ. PM equal to NZ equal to NZ means ZA plus AN. ZA plus AN, which is x1 plus AN or A plus x1. So the length of the focal chord is x1 plus A. చాలా important point. Length of the focal chord means x1 plus A, which is the derivation. Next, latus rectum. Latus rectum. What is the latus rectum? A parabola. We draw a parabola which is focus. A focal chord passes through. A chord is passes through focus, then it is called a focal chord. A focal chord is perpendicular to axis at point S. At point focus, then it is called latus rectum. So L dash is the latus rectum of the parabola. అంటే focus గుండా పాస్ అవుతూ ఏ కార్డ్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉండాలి. ఎక్కడ పెర్పెండిక్యులర్? పెర్పెండిక్యులర్ మీన్స్ ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ మీన్స్ 90 degrees at point S. At point S 90 degree point దగ్గర పెర్పెండిక్యులర్ గా ఉంటూ 90 degrees point S దగ్గర 90 degree చేస్తే ఆ కార్డ్ ఏమంటాం మనం? లాటస్ రెక్టమ్ అని చెప్తాం. లాటస్ రెక్టమ్ అని చెప్తాం అన్నమాట. L dash. Simple గా we denote L dash. So the distance of that means length of the latus rectum. So length of the latus rectum మనం find out చేయాలంటే
సో చూడండి ఒకసారి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టాంగ్. సో దీన్ని డ్రా చేద్దాం. డయాగ్రామ్ తీసుకుంటే కనుక which is focus L dash. So which value is A, the coordinates of A comma 0. Let us consider LS or L dash S equal to L. So L and the value man it is unknown value. So let us consider LS or LS equal to this. The coordinates of L means L means A comma L. LS means minus A comma minus L. So the length of the L dash అంటే L dash కావాలనుకుంటే కనుక L dash కావాలనుక so which is 2 times of S L dash. So ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ LS ఆర్ L dash అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. సో మనం L dash ఫైండ్ అవుట్ చేయడం సింపుల్ గా we find the value of LS or S L dash. So which is what? So So 2 times 2. So SL means L కావాలి. సో SL అంటే which value ఎంత అవుతుంది మనకి 2A అవుతుంది అన్నమాట. 2A అవుతుంది అన్నమాట. 2 times of A కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో దట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 4A అన్నమాట. 4A అంటే the length of the lattice rectangle ఫార్ములా మనకి ఎంత అవుతుందంటే సింపుల్ గా మనం 4A అన్నమాట. అంటే LS equal to 2 times of SL or LS అన్నమాట. అంటే డిస్టెన్స్ బిట్వీన్ SL మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి వాల్యూ ఎంత వస్తుందంటే ఇది ఎంత వస్తుందన్న 2A వస్తుంది. సో 2 into 2A 4A అవుతుంది. ఓకేనా? ఇదన్నమాట ఇంటి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టాంగిల్. ఇవి సో క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పారాబోలా అండ్ ఫోకల్ కార్డ్ అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టాంగిల్ అండ్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్. So we will discuss some problems. So page number 131. Page number 131. Question number 1, Roman 1 లో ఫస్ట్ క్వశ్చన్. Roman 1 సింగిల్ కరెక్ట్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హ్యావింగ్ ఫోకస్. ఒక ఈక్వేషన్ యొక్క పారాబోలా యొక్క ఫోకస్ ఇచ్చాడండి. S equals to 0, -2 and ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ is ఎంత ఇచ్చాడండి y minus 2 equal to 0. So find the equation of parabola. So focus is given focus and equation of directrix. Find the equation of parabola. Equation of the parabola. సో మీరు మనం 9 డిఫరెంట్ ఫార్మ్స్ చెప్పుకున్నాం. ఒకటి x square equal y square equal 4ax, x square equal 4ay. సో డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటే మనకు ఫోకస్ అనేది ఏ విధంగా ఉందని మనకి ఇక్కడ 0, -a ఫామ్ లో ఉన్నదన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 0, -a ఫామ్ లో ఉన్నది. సో 0, -a ఫామ్ లో ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందంటే x square equal to -4ay అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది మనకి x square equals to -4ay అవుతుంది అన్నమాట. -4ay అవుతుంది. మరి హియర్ a equals to ఎంత మీరు కంపేర్ చేసుకుంటే హియర్ a equal to సో x square equal to -4a into 2 into y. సో x square equal to -2 4s are 8y. సో యువర్ ఆన్సర్ ఈస్ ఏమవుతుంది ఆప్షన్ ప్రకారం 4 అవుతుంది అన్నమాట. ఇక్కడ మన 4 ఆప్షన్స్ లో y square equal to 8x ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ y square equal to -12x,
థర్డ్ ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4y, ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు -8y అవుతుంది అనమాట. సో యువర్ ఆన్సర్ మనకి ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -8y అనేది మనకి రైట్ ఆన్సర్ అనమాట. సో అర్థమైందండి. మనకి ఏం చేయాలి ఇక్కడ సింపుల్ మనం ఇక్కడ రెండు ఇచ్చేసుకోవాలి, ఓన్లీ ఫోకస్ ఇచ్చేసుకున్నాం. యూజింగ్ ఫోకస్ విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ 0, -a. సో ఈ ఫోకస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్కడ నుండి ఏ పెరబోలా ఉందంటే ఈక్వేషన్ ఆఫ్ ది పెరబోలా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4a లో ఉంది. సో -4a లో ఫోకస్ ఏమవుతుంది 0, -a ఉంది. క్లియర్ a ఈక్వల్ 2 కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -8y అన్నమాట. విచ్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో సెకండ్ ప్రాబ్లం the vertex of the parabola. So parabola is nothing. Given parabola y minus 2 whole square equals to 4a into x plus 3. So we find the vertex of the parabola. So vertex find out. Vertex. So vertex అనేది మనం find out. So which is the form of the parabola? అంటే which is the form of the y square అంటే y minus k whole square equal to 4a into x minus h అన్నమాట. x minus h ఈ ఫార్ములా మనం కంపేర్ చేసుకుంటే కనుక హియర్ h ఈక్వల్స్ టు ఎంత అండి, h ఈక్వల్స్ టు అంటే దీన్ని ఎలా రాస్తాం, ఇక్కడ x ప్లస్ 3 ఉంది. సో ఇట్ విల్ బికమ్స్ టు 4 into x minus of -2, x into minus of -3. So here h equal to -3, k equals to ఎంత అవుతుంది 3. సో మనకి అడిగింది find the value of vertex. సో vertex hk equals to సో ఎంత అవుతుంది h అంటే -3 2 అన్నమాట, -3 2 అన్నమాట. సో యువర్ ఆప్షన్ ఈజ్ -3, 2 అనేది సెకండ్ ఆప్షన్. సో మనకి ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది అన్నమాట. సో యువర్ ఆప్షన్ ఈజ్ h, k వాల్యూ ఎంత ఉంటుంది -3, 2 అనేది మనకి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. అర్థమైందండి. ఒకసారి చూడండి, ఇచ్చిన పెరాబోలాని మనం ఏ ఫార్ములా కంపేర్ చేసుకున్నాం అంటే y minus k whole square equals to 4a into x minus h అన్నారు. అయితే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఈ ఫార్ములా కాబట్టి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎలాగా 4 into x minus of minus, సో మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి సో కంపేర్ చేసుకుంటే బోత్ ఆర్ కంపేరింగ్ we get h value is -3, k value is 2. దెన్ vertex ఏమవుతుందంటే -3, 2. ఫస్ట్ h రాయాలి, తర్వాత k రాయాలి. సో hk ఈక్వల్ టు -3, 2 అవుతుంది అన్నమాట. -3, 2 అవుతుంది. ఇంకా థర్డ్ క్వశ్చన్. నేను థర్డ్ క్వశ్చన్ ఏమన్నా చూడండి ఒకసారి అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్ పారాబోలా? ఇక్కడ మనకి 4 ఈక్వేషన్ ఇచ్చి ఏది పారాబోలాని రిప్రజెంట్ చేస్తుందని అన్నాడు, ఏది పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. సో ఆ ముందు క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసుకుందాం ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ x minus y whole cube equal to 3. సెకండ్ ఆప్షన్ x by y minus y by x equal to 0. థర్డ్ ఆప్షన్ x by y plus y by x equal to 0. ఫోర్త్ ఆప్షన్ x plus y whole square plus 3 equal to 0. ఫోర్త్ ఆప్షన్ x plus 0. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ x minus y whole cube అంటే దీనికి విచ్ ఇస్ ద సింప్లిఫై చేస్తాం అనుకోండి. x minus y ఏమంటే a minus b whole cube ఫామ్ లో ఉన్నట్టు. సో a minus whole cube చేస్తే a cube minus b cube ఆ ఫామ్ లో వస్తుంది. అంటే జనరల్ మనకి ఉండే ఫార్మ్ ఏంటది y minus k whole square ఫామ్ ఉంటేనే మనకి ఏమవుతుందండి పారాబోలా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్యూబ్ టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టర్మ్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఆ టర్మ్స్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నెగ్లెక్టింగ్, అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక పారాబోలా రిప్రజెంట్ చేయాలి. ఇంకా ఫోర్త్ ఆప్షన్ దగ్గరండి. ఫోర్త్ ఆప్షన్ ఏమొస్తుంది x స్క్వేర్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 3 అనమాట. x ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 3 అంటే విచ్ ఇస్ ద ఫార్మ్ సింపుల్గా x ప్లస్ చేస్తే సింపుల్గా చేస్తే ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 3 ఈక్వల్ టు 0. మరి ఇక్కడ మనకి పారాబోలా రిప్రజెంట్ చేయాలంటే ఏముండాలి, x స్క్వేర్ టర్మ్స్ లో ఒక టర్మ్ కానీ లేదా y స్క్వేర్ టర్మ్స్ కానీ ఒకటే ఉండాలి. ఇక్కడ x స్క్వేర్ టర్మ్స్ వస్తుంది, y స్క్వేర్ టర్మ్స్ కూడా వస్తుంది అన్నమాట. x స్క్వేర్ టర్మ్స్ వస్తుంది, y స్క్వేర్ టర్మ్స్ కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇది కూడా పారాబోలాని రిప్రజెంట్ చేయదు అన్నమాట.
ఇంకా నెక్స్ట్ 2 క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 2 క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 2 పాయింట్స్ చూసుకుంటే కనుక 2 ఆప్షన్స్కి. సో ఫస్ట్ పారాబోలా కాదు, లాస్ట్ కూడా పారాబోలా కాదు అని తెలుసుకున్నాం. ఇంకా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే x by y minus y by x equals to 0. That implies x by y equal ఎంత అవుతుంది? y by x. సో క్రాస్ మల్టిప్లికేషన్ x square equal to y square. x square equals to y square అవుతుంది. x square equal to y square అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే x equal to y అవుతుంది. x equal to y అనేది ఒక స్ట్రైట్ లైన్. అంటే y equal to mx ఫార్ములా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇది కూడా కాదు. మరి నెక్స్ట్ కూడా అవుతుందా? నెక్స్ట్ ఒకసారి వెరిఫై చేద్దాం. సో నెక్స్ట్ వెరిఫై చేస్తే x by y plus y by x equals to 0. x by y equal to minus y by x. క్రాస్ చేస్తే మైనస్ x square equal to minus y square. It is not possible. ఎందువల్ల? కానీ it is not possible. ఇక్కడ y square equal to minus x square అవుతుంది. సో y equal to రూట్ అవుతుంది కాబట్టి ఇది కూడా పాసిబుల్. కానీ ఇప్పుడు 4 ఆప్షన్ మరి ఏ అడుగుతున్నాడు అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఒక ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు. ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇక్కడ 4 పడాలి. పడాలన్నా 4 వేసుకోవాలి. 4 తీసుకుంటే కనుక మనకి అది ఇచ్చిన ఆప్షన్ అనేది కరెక్ట్. y కాదనమాట. అప్పుడు మనం y కన్నా తీసుకుని 4 తీసుకున్నాం కాబట్టి ఏమవుతుందండి? x by y plus 4 by x equals to 0 తీసుకుంటాం అనుకోండి. సో x by y equals to ప్లస్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి? మైనస్ 4 by x క్రాస్ చేస్తే x ఈక్వల్ టు మైనస్ 4y. ఇస్ ద పారాబోలా. అంటే మనకి ఆప్షన్ ప్రింటెడ్లో ఏమైందంటే ఇక్కడ y పడింది. అంటే 4 ప్లేస్లో y పడింది అనమాట. అదే మాస్టరు సార్ ఈ దాంట్లో కూడా తీసుకోవచ్చు కదండి, ఇక్కడ కూడా తీసుకున్నా కూడా మీకు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ ఈక్వల్ టు 4y అవుతుంది. అంటే ఇది కూడా అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్లు కూడా రాంగే. అంటే అక్కడ ప్రింటెడ్ సరిగా పడలేదు కాబట్టి మనకి ఆప్షన్లు ఏమంటే ఒక 2 ఇస్తే ఇలా ఇస్తే అంటే y ఇస్తే మాత్రం ఒక 4 కూడా 4 ఆప్షన్స్ కూడా ఇస్ రాంగ్. కానీ ఆ y ప్లేస్లో మనం 4 కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకునే దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే బోత్ ఆర్ అంటే ఆప్షన్ 2 రైట్ అవుతుంది, ఆప్షన్ 3 కూడా రైట్ అవుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి. 9,12 9,12 ఈజ్ వన్ ఎండ్ ఆఫ్ ఎ డబుల్ ఆర్డినేట్ ఆఫ్ ది పారాబోలా y square equal to 16x. y square equal to 16x. డబుల్ ఆర్డినేట్. y square equal 16x అనే పారాబోలాలో 9,12 అనేది డబుల్ ఆర్డినేట్ అయితే కనుక డబుల్ ఆర్డినేట్ యొక్క ఒక వన్ ఎండ్ అయితే కనుక అనదర్ ఏమన్నాడు? దెన్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అడుగుతాడు. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. Sorry, such one. If 9,12 is the one end of the double ordinate of the parabola y square equal to 16x, then equation is, so double ordinate యొక్క ఈక్వేషన్ అడుగుతున్నాను, డైరెక్ట్రిక్స్ కాదు, ఈ డబుల్ ఆర్డినేట్. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఇది y square equal to 16x అని తీసుకోండి. అంటే ఇది కంపేర్ చేస్తే y square equal to 4ax తో కంపేర్ చేస్తే here 4a equal to 16, a equals to 4 అన్నమాట. a equals to 4. ఇప్పుడు వాడికి ఏం చేయడం? డబుల్ ఆర్డినేట్. మరి డబుల్ ఆర్డినేట్ అంటే డబుల్ ఆర్డినేట్లో మనకి ఏం చేయడం? ఇప్పుడు దీనికి ఈక్వల్ అవుతుందంటే డబుల్ ఆర్డినేట్ మీన్స్ ఈక్వేషన్ ఆఫ్ డబుల్ ఆర్డినేట్ మీన్స్ అంటే ఇదన్నమాట y యాక్సిస్ అన్నమాట. ఆర్డినేట్ అంటే y యాక్సిస్. సో y అంటే పెర్పెండిక్యులర్ గా ఉండేటువంటి దాన్ని మనం చెప్పిన ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అన్నమాట. డబుల్ ఆర్డినేట్ దీనికి ఈక్వల్ అవుతుంది మనకి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈక్వల్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఏమవుతుంది మనకి y అంటే విచ్ ఈజ్ ద y స్క్వేర్ ఈక్వల్ 4x కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది మనకి ఏమవుతుంది y మైనస్ a ఈక్వల్స్ టు 0. సో y మైనస్ a అంటే ఎంత? ఇక్కడ 4 ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ వాడు ఏమడిగాడు? 1 ఎండ్ ఇచ్చాడు. 9,12 ఈజ్ ద అన్నాడు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది
డబుల్ ఆర్డినేట్ కాబట్టి 9,12 అనేది మనం డబుల్ అంటే దీంట్లో అన్నాడు కాబట్టి పారాబోలా కాబట్టి ఈ ఈక్వేషన్ దీంట్లో y కోఆర్డినేట్ x కోఆర్డినేట్ ఇది దేని ఈక్వేషన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అది మనం తీసుకోవాలన్న అంటే ఇక్కడ సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో x plus 9 equal to 0, second one is y plus 9 equal to 0, third one is y minus 9 equal to 0, x minus 9 equal to 0. సో మనకి ఇచ్చిన పాయింట్ డబుల్ ఆర్డినేట్ అన్నాడు కాబట్టి ఈ డబుల్ ఆర్డినేట్ మీన్స్ ఇక్కడ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇలా ఉండొచ్చు కాబట్టి సో సో 9, అనేది ఈ పాయింట్ 9,12 అనేది దీన్ని సాటిస్ఫై చేసే లైన్ కాబట్టి ఈ 9,12 అంటే దీంట్లో ఈ వాల్యూ దేన్ని సాటిస్ఫై చేస్తుందో చూసుకోండి. సపోజ్ x 9,9 సెట్ చేసి అనుకోండి 9 + 9 18 సో విచ్ ఈస్ రాంగ్. 9 y వాల్యూ 12 + 9 విచ్ ఈస్ రాంగ్. y అంటే 12 - 9 విచ్ ఈస్ రాంగ్. x 9 - 9 ఎంత అవుతుందండి 0 అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్ 9,12 లో డబుల్ ఆర్డినేట్ అయినప్పుడు కంపల్సరీ ఈ లైన్ మీద ఈ పాయింట్ అనేది దీని లైన్ మీద ఉండాలి కాబట్టి అంటే మనకి సింపుల్ ఇప్పుడు వన్ పాయింట్ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి అనదర్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి ఈ పాయింట్ విచ్ పాయింట్ ఈజ్ లైస్ ఆన్ ద లైన్ ఏ లైన్ మీద అయితే మనకు ఉండాలో ఆ పాయింట్ మనం దీన్ని సాటిస్ఫై చేయాలి. సో సాటిస్ఫై చేయాలి కాబట్టి x - 9 = 0 you substitute the x value then the equation is satisfied. Your answer is x - 9 = 0 అన్నమాట. అదేనా ఓకే. Next, fifth question చూడండి. So we find the length of the lattice rectum of the parabola y square plus 8x minus 2y plus 17 equal to 0. So చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ప్రాబ్లం. సో లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ ఫైండ్ చేయమంటారు. సో లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ ఏమి వచ్చేది మనకి ఇచ్చిన ఫామ్ జనరల్ ఫామ్ లో ఉందా అంటే మనకి ఇచ్చినటువంటి 9 డిఫరెంట్ ఫామ్స్ లో ఏదో ఫామ్ లో దీన్ని తీసుకురావాలి. So it will become into 9 different forms of one of the forms. So y square minus 2y equals to remaining ఆప్షన్ పంపిస్తే minus 8x minus 17. అంటే ఇక్కడ స్క్వేర్ టర్మ్స్ కనిపిస్తుంది కాబట్టి which is the form ని ఏ విధంగా రిడ్యూస్ చేస్తాను y minus k whole square equal to minus 4a into x minus h ఫామ్ లో ఇక్కడ తీసుకొస్తాం. సో తీసుకొస్తే ఏమవుతుంది సో దీని పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి కాబట్టి y square minus 2y plus 1 both side 1 adding so minus 8x minus 17 plus 1 so simply y minus 1 whole square equal to minus 8x minus 16 so minus 8 is common 8 is common you can just say x minus 2 sorry x plus 2 so compare చేసుకుంటే y minus k whole square equal to minus 8 into 4 8 sorry minus 4a into x minus h. So మనకి length of the lattice rectum అడిగారు. సో length of the lattice any అంటే మనకి any parabola is 4a ఎంత అవుతుందండి ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. ఎంతంటే we know that the length of the parabola is 4a. So that equal to which is 4a equal to ఎంత అవుతుంది మనకి ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇక్కడ sign is indicates అంటే ఇక్కడ సైన్ తో మన సంబంధం లేకుండా 4a వాల్యూ ఈజ్ కంపల్సరీ ఎంత అవుతుందంటే 8 అన్నమాట. సో ద లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ ఈజ్ ఎంతంటే 8. యువర్ ఆన్సర్ ఈజ్ 8 అన్నమాట. ఆప్షన్ ఈజ్ 3 అన్నమాట. ఆప్షన్ ఈజ్ 3 అన్నమాట. ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ y square minus 2x minus 6y minus 5 equal 0 the equation of the direction to the parabola find the equation of the directrix of the parabola y square minus 2x minus 6y minus 5 equals to 0 so it becomes for general different forms of 9 different forms of parabola so y square minus 6y equals to 2x plus 5. So ఇక్కడ y square terms నుంచి ఇలా పంపిస్తాం. సో పర్ఫెక్ట్ స్క్వేర్ లో రావాలి కాబట్టి y square minus 2 into 3 into y 2 3 is 6y
plus both side 3 square అంటే y minus 3 whole square form equals to 2x plus 5 plus 3 square. So y minus 3 whole square equals to 2x 5 plus 3 square అంటే 9. That demands 2x plus 14. So x 2 common is there, x plus 7, which is the form of y minus k whole square equal to 4a into x minus h. Here a equals 4a equals to 2, a equal to half. 4a equal to half. Right? H equal to 7, k equal to 3. K equal to 3, which is the form of y minus k whole square equal to 4a into x minus u. The equation of directrix is formula x plus a plus h equal to 0. X plus a plus h equal to 0. So now substitute these values. X plus a means of plus h value is 7 equals to 0. Which value is LCM 2x plus 1 plus 7, 2 7s are 14 equal 0. 2x plus 15 equal to 0. So your answer is 2x plus 15 equal 0. Option 1 is correct answer. Option 1 is correct answer. అదేనండి ఒకసారి చూడండి మరొకసారి. సో ఇచ్చిన given equation is becomes to y minus k whole square equal to 4a into x minus h. So y terms మాత్రమే ఉంచుకుని x సబ్స్టిట్యూట్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక y 6y becomes to minus 2 3s are minus 6y becomes to minus 2 into 3 into y plus perpetual square అంటే y minus 3 whole square కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం both side 3 as square adding. So it becomes to y minus 3 whole square equals to 2x plus 5 3 square means 9. So 5 plus and 14. So x term 2x coefficient ఏదైతే ఉందో అది కామన్ రైటింగ్. So 2 కామన్ ఇస్తే x plus 7. So which equation is compared to y minus k whole square equal to 4a into x minus h. So 4a equal to compare చేస్తే 4a here 4a equals to 2, a equal to half. Similarly the vertex h equal to minus h equal to here ఒక నిమిషం h equal to ఇక్కడ మైనస్ ని తీసుకోవాలి జనరల్ కంపారిజన్. సో మైనస్ 7 అవుతుంది. మైనస్ 7 అప్పుడు ఎంత అవుతుంది మనకి 2x 1 minus 14 that equal to minus 13 equal to 0. 2x minus 13 equal to 0. Sorry. చూడండి the equation directs minus a x minus a plus h equal 0. సో దాని ప్రకారం తీసుకుంటే కనుక x plus h చూడండి 2x అంటే x minus x plus a minus h. So which value is 2x LCM 2x plus 1 2 7 14 that equal to 2x plus 15 equal to 0. Your option is 1. Your option is 1.
రోమన్ 3లో ఫస్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ ఇచ్చారు చూడండి. రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అండి. ఇంకా చాలా జాగ్రత్తగా ఇవి చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1 ఏమి చూడండి, ద ఫోకస్ ఆఫ్ ది పారాబోలా y minus 3 whole square equal to 16 into x plus 3. So y minus 3 whole square equal to 6 into x plus 3 is ఎంత ఇచ్చాడండి ఫోకస్. దీని యొక్క ఫోకస్ ఈజ్ ఎంత ఇచ్చాడంటే -3/2, 2 అని ఇచ్చాడు. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2. Statement which is the focus of the parabola y minus beta whole square equal to plus or minus 4a into x minus alpha. Plus or minus 4a into x minus is and it's in focus to alpha plus or minus a comma beta. అయితే వాడు ఇచ్చిన ఏంటంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ 1 ఆర్ ట్రూ. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. అలాగే మనకి మొత్తం 4 కండిషన్స్ ఇచ్చాడు. అలాగే సెకండ్ కండిషన్ బోత్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 1. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అని. సరే చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏంటంటే ఈ పారాబోలా యొక్క ఫోకస్ ఇది ఇచ్చాడు. స్టేట్మెంట్ అంటే ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఏ పారాబోలా యొక్క ఫోకస్ ఇది అవుతుంది. కాబట్టి మనకి ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే దీని ఫోకస్ పాయింట్ వచ్చేసి ఈ వాల్యూ వస్తే కనుక బోత్ కరెక్ట్ అవుతుంది. ఇది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందని చెప్పవచ్చు. ఫోకస్ తీసుకుంటే కనుక ఫోకస్ ఏం చెప్తుంది ఇక్కడ, హియర్ y minus 3 whole square equal to 6 into x minus of minus 3. దీన్ని కంపేర్ చేస్తే కనుక హియర్ 4a equal to 6, a equal to 6/4, సో a equal to 3/2 అన్నమాట. a equal to 3/2 అన్నమాట. a equal to 3/2. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి వెక్టర్స్ కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు కూడా -3. ఆల్ఫా ఈక్వల్ 3, బీటా ఈక్వల్ టు -3. సో ఫోకస్ పాయింట్ వచ్చేస్తే కనుక ఫార్ములా ఇక్కడ ఆల్ఫా అంటే 3. సో ఇక్కడ మనకి ఏ ఫార్మ్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మాత్రం తీసుకోండి. ఆల్ఫా అంటే విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ 4e అంటే y minus beta whole square plus 4a into x అంటే +4 అన్నమాట. +4 తీసుకోవాలి కాబట్టి మనం ప్లస్ వాల్యూ తీసుకోవాలి. ఆల్ఫా ప్లస్ a అంటే ఎంత అండి 3/2 కామా బీటా అంటే -3. సో ద ఆన్సర్ ఈజ్ 3 to the 6 అంటే 9/2 కామా -3. 9/2 కామా -3. అంటే ఆప్షన్ లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ -3/2 2 ఇచ్చాడు. సో మనకి ఆప్షన్ మనం చేస్తే అవుతుందండి 9/2 కామా -3. కాబట్టి దాని ఆప్షన్ మనకి ఏమవుతుందంటే ఆ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుందండి, స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో యువర్ ఆప్షన్ ఈజ్ 4 కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అనమాట. ఓకేనా.